వెల్కమ్ బ్యాక్. ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ర్యాగింగ్కు పాల్పడిన 12 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేసినట్లు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న బీడీఎస్ విద్యార్థులపై ర్యాగింగ్ జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై విచారణ జరిపి 12 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశామని చెప్పారు డీసీపీ. ర్యాగింగ్పై ఫైనల్ ఇయర్ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం మందలించిన సీనియర్ విద్యార్థులు మరోసారి ర్యాగింగ్కు పాల్పడ్డారని డీసీపీ చెప్పారు. ఇక అటు ర్యాగింగ్కు పాల్పడిన మొత్తం 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారని వివరించారు. ఫైనల్ ఇయర్ బీడీఎస్ స్టూడెంట్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడాను ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ లో ఉంటారో, అంటే ఈ ఇయర్ కాదు, వాళ్ళు లాస్ట్ ఇయర్ అడ్మిట్ అయ్యారు. లాస్ట్ ఇయర్ 25 బ్యాచ్ కి సంబంధించిన అడ్మిట్ అయిన వాళ్ళని గత కొన్నాళ్లుగా కూడా హ్యూమిలియేట్ చేస్తూ, ఇంటిమిడేట్ చేస్తూ ఉన్నారని చెప్పి, అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇంటర్న్స్ 2020 బ్యాచ్ వాళ్ళు హాస్టల్లో ఉన్నారో వాళ్ళు గమనించి అడిగితే వాళ్ళని బెదిరించి ఒక అతన్ని కొట్టడం కూడా జరిగింది. దీంతో దీని విషయంపై ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడాను కమిటీ, యాంటీ ర్యాగింగ్ కమిటీ వీళ్ళందరూ కూర్చొని ఎంక్వైరీ చేసి ఇవి ర్యాగింగ్ గురించి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా 12 మంది నిందితులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ కాలేజ్ సస్పెండ్ చేయడం జరిగింది.